సంసోను ఎవరు? సంసోను ఎవరు? న్యాయాధిపతి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరలా అడుగుతున్నాను, సంసోను ఎవరు? మరలా అడుగుతున్నాను, సంసోను ఎవరు? న్యాయాధిపతి. సంసోను న్యాయాధిపతి. సాధారణంగా న్యాయాధిపతి అని అంటే దేవుని చేత లేపబడిన ఒక వ్యక్తి. అంటే నేను మరొక మాట చెప్పనా, దేవుని చేత లేపబడిన నాయకుడే న్యాయాధిపతి. న్యాయాధిపతి అని అంటే ఒక బిరుదు. ఇప్పుడు రాజుకున్న సౌలభ్యము, రాజుకున్న అధికారము న్యాయాధిపతికి ఉండదు. రాజు మొత్తం అందరిని ఏలుబడి చేయగలడు, న్యాయాధిపతి అందరిని ఏలుబడి చేయలేడు, కొంతమందిని మాత్రమే ఏలుబడి చేయగలడు. కాబట్టి సంసోను ఎవరంటే న్యాయాధిపతి. ఇప్పుడు సంసోను అని పేరుకి అర్థం ఏంటి చెప్పండి? సూర్యుడు వంటి వాడు. ఎటువంటి వాడు? సూర్యుడు వంటి వాడు. సూర్యుడు వంటి వాడు అని ఎందుకు అన్నారు తెలుసా? సూర్యుడిని మీరు స్ట్రైట్గా చూడగలరా? చూడగలం. ఎంతసేపు చూడగలం? ఒక 2 సెకండ్లు, 3 సెకండ్లు, తర్వాత మనం చూడలేం. అలాగే సంసోను కూడా సూర్యుడు లాంటి వాడు. ఏంటంటే సంసోనుకున్న బలం ముందు ఎవడూ నిలబడలేడు. సంసోనుకున్న బలం ఎంత బలం అంటే సింహాన్ని చీల్చేంత బలం. ఎంత బలం అంటే 300 నక్కలను పట్టుకునేంత బలం. ఎంత బలం అంటే పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపే బలం. ఎంత బలం అంటే 3000 మంది ఉన్న దేవాలయాన్ని 2 చేతులతో పడగొట్టే అంత బలం. అంత బలం కలిగిన సంసోని ఎదుట ఏ మనుషులు నిలవలేడు. అంటే సూర్యుని ఎదుట మనుషుడు ఎలాగైతే నిలవలేడు, సంసోని ఎదుట కూడా అలా నిలబడలేడు. అందుకని సంసోనికి సూర్యుడు వంటి వాడు అని పేరుంది. అర్థమైందా? ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనం సంసోను గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఇక్కడి నుంచి కథ మొదలవుద్ది. ఎందుకు మాట్లాడుకోవాలి? కాదు, ఇంకా సంసోను గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకు మాట్లాడుకోవాలంటే 2 విషయాలు ఖచ్చితంగా చెప్తాను. సంసోను గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, నెంబర్ 1, సంసోను అనే పేరు బైబిల్లో ఉంది కాబట్టి మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలి? బైబిల్లో ఉంది కాబట్టి. బైబిల్లో లేకపోతే సంసోను గురించి మాట్లాడుకునే హక్కు, అర్హత మనకి ఎవరికీ లేదు. ఇప్పుడు బైబిల్లో లేని పేరు గురించి మనం ఏమైనా మాట్లాడుకోగలమా? మాట్లాడుకోలేదు. నేను అంటాను, నేను బ్రతుకున్నంతకాలం సంసోను గురించి మాట్లాడతా. నేను చచ్చిపోయినప్పుడు నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? బైబిల్లో ఉంది కాబట్టి. సంసోను గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే బైబిల్లో ఉంది కాబట్టి. బైబిల్లో ఉంది కాబట్టి ఎందుకు మాట్లాడుకోవాలి? బైబిల్లో ఉంది, రైటే. మాట్లాడుకోవడం అంటే ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకు మాట్లాడుకోవాలంటే ఒక మాట చూపిస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. త్వరగా మీరు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఈ సంగతులు, ఏ సంగతులు? సంసోను జీవితంలో జరిగిన సంగతులు, అంటే సంసోను జీవితంలో సంభవించిన సంగతులు. ఈ సంగతులు దృష్టాంతముగా సంసోనికి కలిగి సంభవించి, సంసోను జీవితంలో సంభవించి యుగంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడినవి. అంటే సంసోను గురించి ఎందుకు మనం ధ్యానం చేయాలంటే మనకు బుద్ధి కలగడానికి. అర్థమైందా? ఆ సంసోను జీవితంలో జరిగింది ఈ యుగాంతమందు, ఈ యుగం అంతమైపోయే ముందు మన జీవితాలకి బుద్ధి కలగడానికి సంసోను గురించి మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఏంటి బుద్ధి అన్న దాని గురించి తెలుసుకోవాలి. అక్రమ సంబంధాల్లో మనం ఉండకూడదు, బుద్ధి. అర్థమైందా? వేరే చోట్లకు మనం పరిగెత్తకూడదు, బుద్ధి. అంటే సంసోన్ని మనం ఎందుకు ధ్యానం చేయాలంటే బైబిల్లో రాయబడ్డాడు కాబట్టి. ఎందుకు రాయబడ్డాడంటే మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాడు. సంసోనే కాదు, బైబిల్లో రాయబడిన వారందరి గురించి మనం ఎందుకు చదవాలంటే మనకు బుద్ధి కలగడానికి. ఇప్పుడు చాలామంది బైబిల్ చదవకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి బుద్ధులన్నీ బయటపడిపోతాయని. అర్థమైందా? వారి బుద్ధులన్నీ బయటపడిపోతారని బైబిల్ చదవరు. బైబిల్ ఏం చేస్తుందంటే మన బుద్ధులను బయట పెడుతుంది. అది ఎలా పెడుతుందంటే సంసోన్ జీవితం ద్వారా కావచ్చు, లేదు యోసేపు జీవితం ద్వారా కావచ్చు, లేదు ఏలియా జీవితం ద్వారా కావచ్చు. ఎవరి జీవితం ద్వారా అయినా మన బుద్ధులు బయట పెట్టేది ఏదైనా ఉందంటే అది బైబిల్ ఒకటే. అందుకని యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికి మనం ఏం చేయాలంటే బైబిల్ చదవాలి. భక్తుల జీవిత చరిత్రలు చదవాలి. సంసోను గురించి చదవాలి, దానియేలు గురించి చదవాలి, సమూయేలు గురించి చదవాలి. బైబిల్లో రాయబడిన ప్రతి వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా చదవాలి. ఎందుకు చదవాలంటే బుద్ధి కలగడానికి.
ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులు వెతుకుదామని బైబిల్ చదివాడంట. బైబిల్ ఏం చేసిందంటే అతనిలో తప్పులు వెతికిందంట. అర్థమైందా? దాంట్లో ఏ తప్పులు ఉన్నాయని ఎతకడం ప్రారంభించాడు. బైబిల్ ఏం చేసిందంటే ఇతనిలో ఉన్న తప్పులను ఎతికిపెట్టింది. అంటే బైబిల్ చదవడం వల్ల మనకు బుద్ధి నేర్పుతుంది. అర్థమవుతుందా? కాబట్టి అందుకని సంసోను గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే సంసోను పేరు బైబిల్లో ఉంది కాబట్టి. రెండో విషయం, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సంసోను గురించి మనం ఎందుకు ధ్యానం చేయాలంటే విశ్వాసుల వీరుల జాబితాలో సంసోను పేరు ఉంది కాబట్టి. చూడండి, ఆ ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇంకనూ ఏం చెప్పుదును, గిలాదు కాదు, గిద్యోను, బారాకు, చాలు. విశ్వాసుల వీరుల జాబితాలో ఎవరి పేరు ఉంది? సంసోను పేరు ఉంది. ఇప్పుడు మనం సంసోను గురించి ఎందుకు ధ్యానం చేయాలంటే విశ్వాసుల వీరుల జాబితాలో సంసోను పేరు ఉండడం వల్ల. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి మొత్తం 4 అధ్యాయాల్లో ఉంటుంది. 4 అధ్యాయుల్లో ఈ సంసోను గురించి రాయబడింది. ఈ 4 అధ్యాయులకి 4 పేర్లు చెప్తాను మీకు. ఎన్ని పేర్లు? 4 పేర్లు. ఇది ఒక క్లాస్లో ఈ 4 అధ్యాయులకి 4 పేర్లు పడతాయి. మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం ఏంటంటే 13వ అధ్యాయం. 13వ అధ్యాయం ఏంటంటే ప్రత్యక్షత, ప్రత్యేకత. అర్థమైందా? ప్రత్యక్షత, ప్రత్యేకత. 13వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. 13వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమందు దాను వంశస్థుడు జొర్యా పట్టణస్థుడైన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. చాలు. మనం ఈ అధ్యాయానికి పెట్టిన పేరు ఏంటంటే ప్రత్యక్షత, ప్రత్యేకత. ముందు ఏం జరిగిందంటే యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైంది. తర్వాత ఏమంటుందో చూడండి. ప్రత్యక్షం, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఉండు. ఎలా ఉండాలంటే చెప్తున్నాడు, ద్రాక్షారసమును కానీ మద్యమును కానీ తాగకూడదు. తర్వాత ఏమన్నాడు, అపవిత్రమైన దేన్ని తినకూడదు. దేవుని దూత ప్రత్యక్షత కలిగింది. తర్వాత ఏమైందంటే ప్రత్యేకంగా ఉండు. అంటే ఈ 13వ అధ్యాయం ఏంటంటే 2 విషయాలు తెలియజేస్తుంది. ఒకటి ప్రత్యక్షత, 2 ప్రత్యేకత. ఏంటి ప్రత్యక్షత అంటే దేవుని దూత వచ్చి మాట్లాడడం. ప్రత్యేకత అంటే ఏంటంటే నువ్వు మద్యం తాకు, తర్వాత నువ్వేం చేయాలంటే దూరంగా ఉండు అని చెప్తా ఉన్నాడు. తినకు, తాగకు. ఈ అధ్యాయంలో ఈ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఆడోళ్ళు తాగుతారా తాగరా? ఈ 13వ అధ్యాయం 2 విషయాలు. ఒకటి ఏంటంటే దేవదూత ప్రత్యక్షత, ప్రత్యేకించుకోవడం. దేవదూత ప్రత్యేకించుకోవడం అని చెప్పింది. దేవదూత ఎన్నిసార్లు ప్రత్యక్షమైంది? అక్కడ 2 సార్లు ప్రత్యక్షమైంది. ఒకటేమో మామూలుగా ఉన్నప్పుడు ప్రత్యక్షమైంది. రెండోసారి ఎలా ప్రత్యక్షమైందంటే ఈ భార్య వచ్చి భర్తతో చెప్తుంది, ఇలాగ నువ్వు కుమారుని కంటావు అనగానే అతడు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా మరొకసారి మీ దూతను పంపించాను అంటాడు. 2 సార్లు ప్రత్యక్షతలు కలిగినాయి. 2 సార్లు కూడా ప్రత్యేకంగా ఉండుము అని తెలియజేశారు. ఈ 13వ అధ్యాయం ఏంటంటే ప్రత్యేకత, ప్రత్యక్షత 2. 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం ఏంటంటే చూడండి. 14వ అధ్యాయం ఏంటంటే ప్రేమ, పెళ్ళి. నాతో చెప్పండి, ప్రేమ, పెళ్ళి. చూడండి 14వ అధ్యాయం మొదటి వచ్చింది నేను చదువుతాను చూడండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూశాను. అంటే ఒక అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోయాడు. అర్థమైందా? ఈ 14వ అధ్యాయం ఏంటంటే ప్రేమ, పెళ్ళి. ప్రేమించాడు, ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేయమన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వచ్చిన అక్కడ ఉంటుందంటే చూడండి 10వ వచనంలో ఏముంటుందంటే, అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. పూర్వకాలంలో విందు చేస్తే వివాహం జరిగినట్లు. అర్థమైందా? ఇప్పుడు 14వ అధ్యాయం ఏంటంటే ప్రేమ, పెళ్ళి అయిపోయింది. ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు మనం 15వ అధ్యాయంకి వద్దాం. 15వ అధ్యాయం ఏంటంటే పగ, పోరాటం. చెప్పండి, పగ, పోరాటం. ఎందుకు పోరాటం అంటే సంసోను ఒక అమ్మాయిని చూశాడు కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా,
ఆ అమ్మాయికి అతనికి గొడవ వస్తే అత్తగారి ఇంటికాడ నుంచి వెళ్ళిపోయాడు సంసోను, అమ్మాయిని అక్కడ వదిలేసి. తర్వాత మరలా సంసోను వస్తే ఈ ఈ మాంగారు ఏం చేశాడంటే తన కూతుర్ని వేరొకడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇప్పుడు ఎవరి మీద పగ ఉంది? మాంగారి మీద పగ ఉంది, ఫిలిష్తీయుల మీద పగ ఉంది. ఈ పగతో ఏం చేశాడంటే 300 నక్కలను పట్టుకుని వాటి తోకలకు ముడేసి మధ్యలో డ్యూటీలు పెట్టి మొత్తం పొలాలన్నీ కాల్చేశాడు. పగ పగ. రెండోది ఏంటంటే పోరాటం. ఎందుకు పోరాటం అంటే ఈ కాల్చి వెళ్ళిపోయినోడి మీద ఈ ఫిలిష్తీయులు ఊరికనే ఉంటారా? ఊరుకోరు కదా. వీరు కూడా పగబట్టారు. ఏమని పగబట్టారంటే సంసోను చంపేద్దామని. సంసోను చంపేద్దామని వస్తే సంసోను ఏం చేశాడంటే పచ్చి దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపేశాడు. ముందేమో పగ, తర్వాత పోరాటం. ఏంటి పోరాటం? పగ తీర్చుకున్న తర్వాత సంసోను మీదకి ఎవరైతే వచ్చారో వారి మీద అందరి మీద పగ తీసుకున్నాడు. పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. కాబట్టి ఈ ఈ 15వ అధ్యాయం మనం ఈ 15వ అధ్యాయం ఏంటంటే 15వ అధ్యాయం ఏంటంటే పగ, పోరాటం. ఇంకా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇంకా ఒక్క అధ్యాయం ఉంది. ఈ ఒక్క అధ్యాయం ఏంటంటే పతనం, మరణం. ఏంటి? పతనం, మరణం. ఎందుకు పతనం అయ్యాడంటే ఇప్పుడు 1000 మందిని చంపేశాడు, భార్య లేదు, మాంగారు లేరు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న వ్యక్తికి సహవాసాన్ని కోరుకున్నాడు. ఏ సహవాసం కోరుకున్నాడంటే ఇంకో పెళ్లి చేసుకోకుండా వ్యభిచారి దగ్గరికి వెళ్ళి కాలం గడిపాడు. వ్యభిచారి దగ్గర ఉన్న తర్వాత వ్యభిచారి తన బలాన్ని ఏంటో కనుక్కుని అతను ఏం చేసిందంటే బలహీనుడిగా చేసింది. అంటే పతనం కలిగింది. పతనం కలిగిన తర్వాత ఏం జరిగిందంటే ఫిలిష్తీయులందరూ ఒక దేవత గుడిలో తీసుకెళ్ళాక సంసోను ఏదో చిన్న ప్రార్థన చేయగా ఆ దేవాలయంలో 3000 మందితో చచ్చిపోయాడు. పతనం, మరణం. అర్థమైపోయింది. ఈ 4 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళాక ఒకవేళ చదవాలనుకుంటే ఈ విషయాలు ఎదరపెట్టుకుని చదివితే మీకు అర్థమైపోతుంది. 13వ అధ్యాయం ఏంటంటే ప్రత్యక్షత, ప్రత్యేకత. 14వ అధ్యాయం ఏంటంటే ప్రేమ, పెళ్ళి. 15వ అధ్యాయం ఏంటంటే పగ, పోరాటం. 16వ అధ్యాయం ఏంటంటే పతనం, మరణం. అర్థమైపోయింది మీకు.